హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎఫ్ఐ తెలుగు. ఈరోజు మనం వీడియోలో రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ యొక్క రివ్యూ అన్బాక్సింగ్ చూద్దాము. ఈ రివ్యూ అనేది ఫిజికల్ కన్వీనియన్స్ ఎలా ఉంది, డిస్ప్లే ఎలా ఉంది, కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, అట్లాగే మనకి పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్గా వచ్చిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో దీన్ని 16,000గా ఇచ్చున్నారు. అలాగే మనకి సిటీ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, కోటాక్ బ్యాంక్ కానీ ఉంటే మనకి ఎక్స్ట్రా 10% కానీ లేదా 3,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది. 16,000 ఫోన్లో నుంచి 3,000 తీస్తే మనకి అరౌండ్ 13,000 పడింది ఈ ఫోన్ నాకు. నోట్ 9 ప్రో మ్యాక్స్ వచ్చి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ఆక్టా కోర్ ప్రాసెసర్తో వస్తుంది. అట్లాగే క్వాడ్ కెమెరా అనేది ఎక్చరు, డాట్ డిస్ప్లే, ఫుల్ హెచ్డి, అట్లాగే 33 ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మనకి ఈ ఫోన్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇది వచ్చి 6GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ని తీసుకున్నాను నేను. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అని ఇక్కడ ఇచ్చున్నారు. ఇప్పుడు బాక్స్ ఒకసారి ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అనేది ఓపెన్ చేసి చూద్దాము. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ముందుగా వెల్కమ్ కిట్ అనేది కనిపిస్తుంది. వెల్కమ్ కిట్ ఓపెన్ చేస్తే దీంట్లో సిమ్ ఎజెక్టర్ ఉంటుంది కదా, ఆ సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చున్నారు. దాంతోపాటు లీఫ్లెట్ అనేది ఒకటి ఉంది. అలాగే మనకి పౌచ్ కవర్ ఉంటుంది కదా మొబైల్ని పెట్టుకోవడానికి, ఆ పౌచ్ కవర్ అనేది కూడా మనకి ఇచ్చున్నారు. ఈ పౌచ్ కవర్ అనేది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఈ లీఫ్లెట్ పక్కన పెట్టి పౌచ్ కానీ చూసామంటే బ్లాక్ కలర్ పౌచ్ అనేది ఉంది, ట్రాన్స్పరెంట్ లుక్ తోటి. దీని క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఒకసారి మొబైల్ కి ఫిట్ చేసిన తర్వాత అది ఎలా ఫిట్ అయింది అనేది, దాని క్వాలిటీ ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు చూడడానికి మాత్రం ఈ కవర్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు ఫిజికల్ గా రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనేది ఎలా ఉంది అనేది చూద్దాము. ఈ ప్లాస్టిక్ పౌచ్ లో మనకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనేది వచ్చింది. ఈ ప్యాకింగ్ కూడా చాలా వరకు బాగుంది. ఫోన్ని ఒకసారి బయటికి తీస్తున్నాను. ఫోను వెయిట్ అనేది బాగుంది, ప్లస్ చూడడానికి కూడా చాలా బాగుంది. బ్యాక్ ఈ 2 స్టిక్కర్స్ ఇచ్చున్నారు. క్వాడ్ కెమెరా బ్యాక్ ఎలా ఉందో చూడొచ్చు మీరు. రెడ్మీ బ్రాండింగ్ ఉంది. ఫోన్ కూడా పట్టుకోగానే మనకి క్వాలిటీ ఫోన్గా అనిపిస్తుంది. మనకి బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ చూడడానికి గ్లేషియర్ లుక్తో ఉంది. పైన వచ్చేసి మనము నాయిస్ క్యాన్సిలేషను, అట్లాగే ఐఆర్ బ్లాస్టర్ అనేది చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ రాకర్సు, అట్లాగే టచ్ బటన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇచ్చున్నారు. దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది కూడా మీకు తర్వాత నేను చూపిస్తాను. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఛార్జింగ్ పోర్టు, అట్లాగే 3.5mm జాక్ అనేది ఇచ్చున్నారు. ఇక్కడ వచ్చి మనకి సిమ్ ఇన్సర్ట్ ప్లేస్ అనేది మనకి ఇక్కడ ఉంది. మనం సిమ్స్ ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఫోన్ అనేది ఫిజికల్ గా చాలా బాగుంది. ఫ్రంట్ గానీ, బ్యాక్ కానీ, సైడ్స్ కానీ నాకు చాలా వరకు బాగా నచ్చింది. ఇప్పుడు ఫోన్ లో సిమ్ స్లాట్ అనేది ఓపెన్ చేసి చూద్దాము. ఇది వచ్చి డ్యూయల్ సిమ్ స్లాట్. దీంట్లో మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఎక్స్పాండబుల్ అప్ టు 512GB వరకు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మనము. సిమ్ స్లాట్ అనేది ఇప్పుడు ఇన్సర్ట్ చేసేసి మనకి మిగతా ప్యాకేజీలో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ప్యాకేజీలో వచ్చి టైప్ C కేబుల్ అనేది ఇచ్చారు. ఇది వచ్చి 30W ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్ కూడా మనకి దీంట్లో లభిస్తుంది. కేబుల్ క్వాలిటీ కూడా చాలా వరకు బాగుందని చెప్పాలి. కేబుల్ అనేది ఇది మనకి. నెక్స్ట్ వచ్చి ఛార్జింగ్ అడాప్టర్. ఇది వచ్చి 30W ఫాస్ట్ ఛార్జర్, అంటే మనకి తొందరగా ఛార్జ్ అయిపోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అడాప్టర్ కూడా చాలా బాగుంది, క్లియర్ గా వైట్ గా. మనకి 30W ఫాస్ట్ ఛార్జర్ అనేది వన్ ఆఫ్ ది ఫీచర్ గా చెప్పుకోవచ్చు ఈ మిడ్ రేంజ్ ఫోన్లలో. ఇప్పుడు ప్యాకేజ్ కంటెంట్స్ మొత్తం చూసామంటే మనకి ఒక లీఫ్లెట్, ఫాస్ట్ ఛార్జర్ కేబుల్, సిమ్ ఎజెక్టర్, ఫోను మనకి, అలాగే ట్రాన్స్పరెంట్ మొబైల్ కవర్ అనేటివి మనకి ఈ ప్యాకేజ్ లో లభించాయి. ఫోన్ ని సెటప్ చేసిన తర్వాత మనము అబౌట్ ఫోన్ లోకి వెళ్ళి చెక్ చేసి చూసామంటే ఇది వచ్చి MIUI వర్షన్ 11లో ఉంది. అట్లాగే ఆండ్రాయిడ్ వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ 10 ఉంది. ఈ మొబైల్ వచ్చి 6GB ర్యామ్, అట్లాగే 64GB స్టోరేజ్. నేను కొన్ని యాప్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు నాకు అవైలబుల్ స్పేస్ వచ్చి 41.7GBగా ఉంది అవుట్ ఆఫ్ 64GB. ఇప్పుడు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ కానీ మనం చూసినట్లయితే ఇది 400 ppi పిక్సెల్ డెన్సిటీ అనేది ఉంది. 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంది. అలాగే మనకి 2 4G సపోర్టు సిమ్స్ దీంట్లో ఉంటాయి. 5020 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ అనేది ఉంది. ఇప్పుడు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి ఎలా ఛార్జింగ్ అవుతుంది అనేది చూడండి. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా. బ్రైట్ సన్లైట్లో కూడా మనకి డిస్ప్లే అనేది చాలా బాగుంది. ఫుల్ హెచ్డి డిస్ప్లే సపోర్ట్ ఉంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ టచ్ ఫింగర్ ప్రింట్ ఇది కూడా మనకి
ఈజీగా రీచ్ అయ్యేటట్లు ఉంది. ఇప్పుడు మనము ఈ టచ్ ఫింగర్ సెన్సర్ ఏదైతే ఉందో అది ఒకసారి ఎనేబుల్ చేసి ఎట్లా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాము. ఫింగర్ ప్రింట్ స్కానింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు మనము ఫింగర్ ప్రింట్ స్కానింగ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది చూద్దాండి. చూడండి, అట్లా ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, అట్లాగే ఆన్ అవుతుంది. అంటే చాలా ఫాస్ట్గా ఉంది, మనకి ఎక్కడ ల్యాగింగ్ అనేది అయితే కనిపించట్లేదు. ఇప్పుడు మనము కెమెరా ఓపెన్ చేసి ఈ పిక్చర్స్ కానీ అట్లాగే వీడియో అనేది ఎలా తీస్తుంది అనేది ఒక్కసారి చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలన్నీ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్తోనే తీసినవి. కలర్ యాక్యురసీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అవుట్ సైడ్ కలర్ క్లారిటీ అనేది కూడా నీట్గా వచ్చింది. ఫొటోస్ చూస్తే మీకే అర్థమవుతుండొచ్చు. ఇప్పుడు నేను ఒక వీడియో కూడా చూపిస్తాను, ఎగ్జాంపుల్ వీడియో స్టెబిలిటీ కానీ చూసారంటే చూడండి, మనకి నేను నడుస్తున్నా కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా వచ్చింది. ఆడియో కూడా బాగానే పికప్ చేస్తుంది. ఈ వీడియోని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత స్టెబిలిటీ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మనము వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అని కానీ మనం ఒకసారి చూసినట్లయితే వీడియో క్లారిటీ కూడా చాలా వరకు క్లియర్గా ఉంది. మనం ఎక్స్పాండ్ చేసి వీడియోని జూమ్ టు ఫిల్ చేసి చూడొచ్చు. అట్లాగే సౌండ్ క్వాలిటీ కూడా బాగానే వచ్చింది. చూశారు కదా, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ యొక్క రివ్యూ చూశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఎఫ్ఐ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.